పంచాయతీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి దూకుడు చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్లో అప్లై చేసిన ప్లానే అక్కడ కూడా అప్లై చేయాలి అనుకుంటున్నారా? ఎందుకు అంటే ఒకవేళ ఓడిపోతాము పంచాయతీ అంటే అవి పార్టీలకు అతీతమైనా సరే ప్రభుత్వానికి ఎంత బలం ఉంది అనేది అక్కడ నిరూపించుకోవాలి. కాబట్టి ఒకవేళ బలం తగ్గుతుంది అనే సంకేతాలు రావడం వలన రంగంలోకి దిగారు అనుకోవచ్చా సార్? మా గౌరీ, మీకు ఓల్గా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అంటే ప్రచారం డైరెక్ట్ చేస్తలేడు, ఇండైరెక్ట్ చేస్తున్నాడు. మొత్తం అంతా చెప్పేది వాస్తవమే, కానీ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుక ఒక ముఖ్యమంత్రికి అధికారికంగా తిరగడానికి వీలు లేదు. మేము వారిని అభినందిస్తూనే, వారి కొన్ని విషయాలు అభినందిస్తూనే ఈ విషయాన్ని తప్పడుతున్నాను. ప్రతిపక్షాలు కూడా చూడండి, గొల్లతనంతో ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కడు కూడా కంప్లైంట్ చేయలేదు. నేను మొదటి నుంచి అంటున్నాను, ఇది మున్సిపాలిటీలో పంచాయతీ ఎన్నికల కోడ్ లేదు కనుక పంచాయతీలో పెడితేనే మేము మున్సిపాలిటీ పెడుతున్నామని చెప్తున్నాను. ఇది పూర్తిగా దుర్మార్గం. ఇది ఎన్నికలు కూడా ఉల్లంఘించడమే. ఎన్నికల కమిషన్ సిట్ అంటే సిట్టు, రైట్ అంటే మన స్టాండ్ అంటే స్టాండ్ అని చేస్తున్నది కరెక్ట్ కాదు. ఈ ప్రతిపక్షాలకు డొల్లతనం ఒక్కడు కూడా కంప్లైంట్ చేయాలి. నేను మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే 1,67,00,000 మంది ఓటర్లు దీనిలో ఇప్పుడు రేపు ఓటైపోతున్నారు. మొత్తమే 3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు రాష్ట్రంలో. అంటే ఏంది, సగం కంటే ఎక్కువ మంది, ఆల్మోస్ట్ 50% 60% వేస్తున్నారు. మిగతా 40% మున్సిపాలిటీలో ఉన్నారు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ ప్రచారం చేస్తున్నాను, నేను కోడ్ ఉల్లంఘిస్తున్నానని చెప్పి ఈ ప్రభుత్వం మనకు మున్సిపాలిటీలో మీటింగ్లు పెడుతుంది. ఉదాహరణ మక్తల్లో మీటింగ్ పెట్టారు. మక్తల్లో నీటి సంబంధించిన కాలువలకు సంబంధించిన అన్ని ఇనాగ్రేషన్ అక్కడ చేశాను, శంకుస్థాపన చేశాను. వీళ్ళు ఎక్కడికి పోతే గ్రామాలకే కదా. గ్రామాల్లో ఉండే ప్రజలందరూ మళ్ళీ సిటీలో కూడా ఉంటారు కదా, వాళ్ళ పిల్లల చదువుల కోసం, ఆరోగ్యం కోసం. వాళ్ళకి ఇండ్లు ఊళ్ళలో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఊళ్ళో పంచాయతీ ఎన్నికలు ఓటేస్తారు, ఉండేది పట్టణంలో ఉంటారు. సౌకర్యాల కోసం ఉంటున్నారు. చాలా వరకు ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి, ఓట్లకు మాత్రం అక్కడికి పోతారు. అటువంటి అప్పుడు ఇప్పటికే మున్సిపాలిటీలోకి ఎన్నికల కోడ్ లేదని చెప్పి పూర్తిగా వరకు దుర్మార్గంగా ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తున్నారు. దీన్ని రేపు వచ్చిన కోర్టులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది నేనైతే అంటున్నాను. ఆయన రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు. గతంలో గత ప్రభుత్వం చేసినప్పుడు కూడా వ్యతిరేకించిన, గత ప్రభుత్వం కూడా ఇట్లా చేసినప్పుడు కూడా నేను వ్యతిరేకించిన. ఒక పేరు పెట్టుకుని ఇంకో పని చేయడం తప్పు. ఇప్పటికి రేవంత్ రెడ్డి మీరు అన్నట్టు ప్రచారమే చేసుకుంటున్నాడు, కానీ ఎన్నికలు కూడా ఉల్లంఘిస్తలేదని చెప్పి పూర్తిగా అధికారిక కార్యక్రమం. డాక్రా మహిళలను ఊర్లని తరలిస్తున్నారు. ఇతర రకరకాల ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టర్తో సహా సభలో కూర్చుంటున్నారు. అంటే ఏర్పాట్లన్నీ ప్రభుత్వాన్ని, ప్రజల సొమ్ము. చెప్పేదేమో లాస్ట్ కు అదే. పోనీ ఆ మాట చెప్తలేడంటే వేరే ఉంటుండే. ఎవరిని గెలిపియాలని కూడా చెప్పేస్తున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీకి ఓటేయని అన్నాడు, కానీ మంచి వాళ్ళని ఎన్నుకోండి అనే మాట మాట్లాడుతున్నాడు. దీనివల్ల ఏమైతుంది, అర్థమైంది, మా పార్టీ వాళ్ళని ఎన్నుకోమని పరోక్షంగా చెప్పినట్టే కదా. అందుకనే మొట్టమొదటి మక్తలతో మొదలైంది. మక్తల్లో మొన్న 3 రోజుల క్రితం, నిన్ననేమో హుస్నాబాద్ లో అక్కడ మంత్రులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాకిటి శ్రీహరి గారి మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి. అట్లాగే నిన్న హుస్నాబాద్ లో మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి, అక్కడ 2 చోట్లండి. ఇంకొక మంచి సాంప్రదాయం ఎక్కడ నెలకొల్పిందంటే, ఆదిలాబాద్ లో వాళ్ళకి ఎమ్మెల్యే లేడు. అంటే అది బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. ఆదిలాబాద్ లో మీటింగ్ పెట్టారు. ఆ జిల్లాలో మంత్రి ఉన్నాడు, మన వివేక్ గారు ఉన్నారు, మన గడ్డ వివేక్ గారు ఉన్నారు, కానీ ఆయనది ఇటు పక్కన చెన్నూరు నియోజకవర్గం. ఆదిలాబాద్ లో పెట్టి ఎప్పుడైతే గతంలో కేసీఆర్ ఏదైతే సాంప్రదాయాన్ని చెడగొట్టిండో దాన్ని పునరుద్ధరించి మంచి పని చేసినట్టున్నాడు. ఇక్కడ మనకైతే ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయనను సభాధ్యక్షుడు వహిస్తాడు. ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రోటోకాల్ ప్రకారం సభాధ్యక్షుడు ఎవరు ఉంటారంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉంటారు. అది పాటించడం దాన్ని ఒప్పుకుంటున్నాను. పాయల్ శంకర్ కూడా తక్కువ వాడు కాదు. ఎందుకంటే బీజేపీ అయితే, కాంగ్రెస్ అయితే, ఇప్పుడు ఈయన కదా మోడీ బడేబాయ్ ఎట్లా అంటున్నాడో, అయ్యా మీరు కూడా నాకు బడేబాయ్ మీరు చేయండి, నాకు ఈ పనులు చేసి పెట్టండి అని చెప్పి ఒకటి వెనుక ఒకటి లిస్టు చదువుకుంటూ ఇస్తూనే ఉన్నాడు చాలా వరకు. ఇక నోటికి హద్దు లేకుండా, చేతికి ఎముక లేకుండా చాలా హామీలు గుప్పిచ్చేస్తున్నారు. ఎప్పుడో పాత వాళ్ళు చేయని అన్ని కూడా మేము చేస్తాం, 10 ఏళ్లలో పాత వాళ్ళు చేయని, అంతకుముందు 20 ఏళ్ళు చేయని కూడా చేస్తా అంటున్నాడు. ఇంతకుముందు మనం అనుకున్నట్టే ఏది మొత్తం అంతా బస్సులు ఉండవు, ఎయిర్ బస్సులే ఉంటాయి అనే మాట తెస్తున్నాడు. ఇప్పటికే ఆలు లేదు, చూలు లేదు, కొన్ని చోట్ల విమానం వచ్చేసినట్టే మాట్లాడుతున్నారు. కాకపోతే గత 10 ఏళ్లలో కొన్ని చేయని పనులు చేసే క్రమంలో కొంతవరకు ఎప్పుడు ఏమైంది అంటామా, నిన్నటిదాకా సర్పంచ్ ఉండి అనుకోండి, వాడు చేసిన పనులు పూర్తి కాకముందే సర్పంచ్ గిరి అయిపోద్ది అనుకోండి, కొత్త సర్పంచ్ వచ్చి ఇనాగరేషన్ చేస్తుంటాడు. ఇవి కూడా అంతే. గతంలో 2 ఏళ్లలో ఏమైంది, గత పనులు ఏవైతే చేసిండ్రో ఫ్లై ఓవర్లు కానీ హైదరాబాద్ అవన్నీ అయిపోయినాయి. కొత్తగా వీళ్ళు పనులు చేసినా ఉన్నాయి. కనుక ఇప్పుడు ఏమంటున్నానంటే, మనకు వరంగల్ ఎయిర్పోర్ట్ ను తయారైపోతుంది, అతి త్వరలో చేస్తామన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు లేకుంటే ముఖ్యంగా పాయల్ శంకర్ కోరిక మేరకు అక్కడ ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని కూడా నేను శంకుస్థాపన చేసి అతి త్వరలో వస్తాను, మీరు భూమి సేకరణకు అనుమతి ఇవ్వని చెప్పి అనుమతిస్తా అని చెప్పారు. అట్లా చేస్తున్నారు. కానీ పరోక్షంగా మాత్రం పేరేమో ఇది, ఊరు అది,
పంచాయతీ ఎన్నికల కోసమే ఆయన తిరుగుతున్నారు. ఇది అందరికి తెలిసిందే. మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ లేదని చెప్పి తిరిగి ప్రచారం చేసుకుంటున్నాడు. చాలా హామీలు ఇస్తున్నారు. శంకుస్థాపనలు చేసినంత మాత్రాన పూర్తిగా ఏం లేదు. గతంలో చూసాం. హుస్నాబాద్కి వెళ్ళి గౌరవ వెళ్ళి ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు. ఎప్పటికది మన కథ కాంగ్రెస్ సీఎంఏ ప్రభుత్వం డైరెక్ట్ గా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల కోసం రంగంలోకి దిగడం అనేది అంటే ఇది వ్యతిరేకత ఉంది అనే సంకేతం కారణంగానే అనుకోవచ్చు సార్. ఎక్కడ సీఎంలు అసలు ఇలాంటి సందర్భాల్లో బయటికి వచ్చి ప్రచార పర్వంగా ఇలాంటి షో అయితే చేయరు. మరి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా చేయడం అంటే వ్యతిరేకత ఉంది అనే దాన్ని చల్లార్చడం కోసం చేస్తున్నారు అనుకోవచ్చా? నేను చెప్తే కదా అదే అదే ప్లాన్ అదే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఆయన వ్యక్తిగతంగా పార్టీ పరంగా చేసుకుంటే ఎవరు వద్దన్నారు. ఇప్పుడు పార్టీ గుర్తులు లేవు, ఎన్నికలు లేవు, కానీ మా సానుభూతి పరులకు ఓట్లు వేయండి అని చేసుకోవచ్చు, ఎవరు వద్దన్నారు. కానీ పరోక్షంగా ఇప్పుడు అధికారిక కార్యక్రమంగా పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం అంతా అధికారిక కార్యక్రమం, కలెక్టర్లు ఏర్పాటు చేస్తారు, మొత్తం డబ్బంతా ప్రజాధనం ఖర్చు అవుతుంది, అక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నారు అంటున్నాను. పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడకపోతే నేను అభినందిస్తున్నాను. సమస్య లేదు. ఇప్పుడు విజయోత్సవాలు చేసుకుంటున్నారు, విజయోత్సవాలు కూడా తప్పే అంటున్నాను. ఇప్పుడు 1,67,00,000 మంది ఓట్లు వేస్తున్న సందర్భంలో విజయోత్సవాల పేరు మీద చేయడం తప్పు. నిజంగానే చేయదలుచుకుంటే ఏం చేయాల్సింది అంటే విజయోత్సవాలు చేసుకున్న తర్వాత పంచాయతీ ఎన్నికలు వారం 10 రోజులు వాయిదా వేసుకుంటే ఎవడొద్దన్నాడు? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఇప్పుడే జరపాలని ఏం లేదు కదా. యాక్చువల్ గా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన 7 డిసెంబర్ వచ్చారు, ప్రమాణ స్వీకారం చేసిండ్రు, 4 నాడు ఎన్నికైండ్రు. ఈ 4 నుంచి చూసుకుంటే వరుసగా ఈ 10 రోజులు మహా అయితే 9కి అయిపోతాయి విజయోత్సవాలు. 9 దాకా తిరిగి ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమలు చూసుకుంటే అయిపోయేది కదా. అంటే కావాలని ఎన్నికలు జరుగుతున్నాగా తిరగాలి, ప్రజలను ప్రభావితం చేయాలని తిరుగుతున్నాడు. మరి ఇంత ప్రభావితం చేసినా మరి ప్రజలు ఎట్లా తీర్పిస్తారు? గతంలో గ్రామీణ ప్రజలందరూ కాంగ్రెస్ పట్టం కట్టారు, కానీ ఇప్పుడు గ్రామీణ ప్రజలు ఇంకో రకంగా విరక్తితో ఉన్నారు. రైతులను మోసం చేసిందని 2,000% 4,000 చేస్తామని చేయలేదని, 2,500 మహిళలకు ఇవ్వలేదని, అట్లానే చాలా పథకాలు రైతులకు కూడా రైతు కూలీలకు 18,000 12,000 ఇస్తానని, కౌలు రైతులకు 12,000 ఇస్తానని ఇవన్నీ పోయినాయి కదా. ఇప్పుడు గ్రామీణ ప్రజలు ఓటు వేయబోతున్నారు. మన జూబ్లీ హిల్స్ ఒక జస్ట్ మన ఏమంటారు దాని లిట్మస్ టెస్ట్ మాత్రమే. జూబ్లీ హిల్స్ ఎన్నికను వేరుగా చూడాలి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో జరిగే ఎన్నికలు కనుక పంచాయతీల్లో ఈ పంచాయతీ మెంబర్లు సర్పంచులకు ఎట్లాంటి పార్టీ గుర్తులు ఉండవు, కానీ ఎవరి సానుభూతి పదలని చెప్పొచ్చు. పలానా ఊళ్ళో మళ్ళీ ఏ పార్టీ పుల్ల ఏ పార్టీ అంటే ఎవరైనా చెప్తారు కదా. అట్లా ఉన్న వాళ్ళని గెలిపించే క్రమంలో రేపు పొద్దున పార్టీ పరంగా గెలిచిన చేసుకోకపోవచ్చు, కానీ ఏ దొడ్లో ఈయన మాదే దూడ అని చెప్పి మాత్రం వీళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. సర్పంచుల స్థానంలో మేము ఎక్కువ మంది గెలిచామంటే నిజంగా కూడా అధికార పార్టీకి కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుంది, కాదని లేదు. ఎందుకంటే ఈ స్థానిక ప్రభుత్వాలలో ఏమైందంటే రేపు పొద్దున ఎందుకు గొడవ, ప్రభుత్వం వాళ్ళది ఉన్నది, ఇంకో 3 ఏళ్ళు ఉంటారు వీళ్ళే, తర్వాత చూసుకుందంటే ఇప్పుడైతే 3 ఏళ్ళ లోపలైతే మేము కాంగ్రెస్ అంటే నష్టమే ఉందని చెప్పి ఎన్నికైన సర్పంచులు కూడా రేపు అనే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ కి ప్లస్ ఉంటది కాదంటే, కానీ మీరు అనే వ్యతిరేకతను కూడా సానుకూలం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. 17 కాలం తేలిపోతాయి అన్ని కూడా.